ఎలక్షన్స్ అని సండే ఇంటికొచ్చి మండే ఓటింగ్ వేసేసి ఈరోజు స్టార్ట్ అయ్యాము. మాకేంటంటే ఎమ్మెల్యే గారు బస్సెస్ పెట్టారు కదా, అవి నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి 3 బస్సెస్. సో ఈరోజు కూడా 3 బస్సెస్ వెళ్ళిపోయినాయి. అప్పటికి ఇంకా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ట్రా బస్సెస్ తెప్పించారు. ఎక్స్ట్రా బస్ తెప్పించి మమ్మల్ని అందరినీ ఆ బస్సులోకి కూర్చోపెట్టారు. ఆల్మోస్ట్ 11 వరకు వచ్చేసారు, అందరు బస్సు ఎక్కేశారు. 11 నుంచి 12 వరకు అక్కడ వెయిట్ చేసి 12 నుంచి స్టార్ట్ అయిపోయాం. 1 o'clockకి ఇక్కడికి వచ్చేసరికి అందరం పడుకున్నాము. ఆల్మోస్ట్ అందరూ పడుకున్న తర్వాత తీరా చూస్తే ఏమైందంటే సడన్గా బస్సు ఏదో గుద్దుకునేసేసి పైనుంచి మట్టి పడిపోయి వేడిగా పొగల్లాగా వచ్చేసింది బస్సు లోపల. తీరా బస్సులో ఒక అతను ఫ్రంట్ డోర్ ముందు ఒక అతను కూర్చొని ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఈ పొగలు రంగాల్ని ఈ గడి తీసేశారనమాట, ఫ్రంట్ డోర్ గడి. సో అప్పుడు ఇంకేమైందంటే ఇంకా ఒక్కొక్కళ్ళు పరిగెత్తుకుంటా ఈ అరుపులు వేసుకుంటా పరిగెత్తుకుంటా వచ్చేసాము. అలాగా కొంతమంది బయటకు వచ్చేసారు ఫ్రంట్ డోర్ నుంచి, కొంతమంది ఏమో విండోస్ నుంచి దూకేసేసారు. పిల్లల్నేమో కొంతమంది ఇచ్చేయడం విండోస్ నుంచి అలా చేశారు. తీరా డ్రైవర్ అప్పటికే చనిపోయి ఉన్నాడు, స్పాట్ డెడ్ అయిపోయి ఉన్నాడు. ఇంకా అందరం వచ్చేసిన తర్వాత మేము హాస్పిటల్కి ఇంకా అంబులెన్స్కి కాల్ చేసాము. వాళ్ళు వచ్చారు, వితిన్ 20 minutes లోపు వచ్చేసారు. మళ్ళీ ఫైర్ ఇంజిన్ కూడా కాల్ చేశారు, వచ్చారు. మేము హాస్పిటల్కి వచ్చేలోపు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. ఆయన అందరికీ అడుగుతున్నారు అనమాట, ఎలా ఉంది ఏంటి అంటే ఒక్కొక్కళ్ళ క్యాండిడేట్ స్టేటస్ గురించి కనుక్కున్నారు. అది జరిగింది. ట్రీట్మెంట్ అందించారు. కొంతమందినేమో ఎమర్జెన్సీ పట్టి గుంటూరుకి ఒంగోలుకి అలా మూవ్ చేశారు. ఇప్పుడైతే అందరికి కొంచెం పర్లేదు, హెల్త్ పరంగా అయితే ఓకే, అందరు బాగానే ఉన్నారు. అంటే ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పాపను 2 పెద్దవాళ్ళు మిస్ అయ్యారు అన్నట్టు ఉండింది. 5 members వరకు ఇంకా అక్కడ రాలేకపోయారు అని చెప్పారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అంత ఐడియా లేదు. నిన్న అర్ధరాత్రి పస్మర్ విలేజ్ లిమిట్స్లో చిట్లూరుపేట రూరల్ పిఎస్ లిమిట్స్ అది, దాంట్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాంట్లో లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్కి చెందిన ట్రావెల్స్ బస్సు చిన్నగంజాం నుంచి హైదరాబాద్కి 42 మంది ప్యాసింజర్స్తో రాత్రి 12 గంటలకు బయలుదేరింది. కరెక్ట్గా సుమారు 1 గంట సమయానికి పసుమర్రు దగ్గరికి వచ్చేసరికి టిప్పర్కి ఎదురుగా వస్తున్న మన చిట్లూరుపేట నుంచి పర్చూరు వైపు వెళ్తున్న టిప్పర్కి ఢీకొనటం వల్ల ఆ ప్రమాదంలో టిప్పరు మరియు అట్లాగే బస్సు కూడా 2 యాక్సిడెంట్ జరిగి 2 కూడా తగలబట్టడం జరిగింది. మొత్తం కూడా ఆ మంటల్లో లేకపోయింది. దాంట్లో ప్యాసింజర్స్ మొత్తం 42 మంది ఉన్నారు. దాంట్లో 37 మంది వెంటనే దిగిపోవడం జరిగింది. దాంట్లో 5 చనిపోయారు. టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయారు. మొత్తం 6 మంది చనిపోయారు. 3 చనిపోయిన వాళ్ళు దాంట్లో ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు బ్రహ్మేశ్వరరావు, లక్ష్మి అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఫ్యామిలీ. వాళ్ళ మనవరాలు ఖ్యాతి అనే ఆమె 3 కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళు 3 కూడా చిన్నగంజాం దగ్గర మేలాయపాలెం విలేజ్ చెందిన వాళ్ళు. అట్లాగే ట్రావెల్స్ బస్సు చెందిన డ్రైవరు, ఆయన పేరు ఇంకా షరీఫ్ అని అంటున్నారు. అట్లాగే ఆయన వెనకాల కూర్చున్న ఒక ప్యాసింజర్ కూడా చనిపోవడం జరిగింది. 5. టిప్పర్ డ్రైవర్ హరి సింగ్ అనే అతను కూడా చనిపోవడం జరిగింది. ఇది అక్కడ సీన్ని బట్టి చూస్తే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది అంటే బస్ డ్రైవరు బాగా ర్యాష్గా వచ్చినట్టు ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చేసి టిప్పర్ని గుద్దినట్టుగా కనిపిస్తుంది. అదే లెఫ్ట్కి రోడ్డు ఉన్నా కూడా రైట్కి వచ్చి బస్సును గుద్దినట్టు కనిపిస్తుంది. దానివల్ల కేసు నమోదు చేసుకుంది.